ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీసీఐ కొనుగోలు చేపట్టదు. ఇదేమని బీజేపీ నేతలు అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వమో ఆ పార్టీ నేతలు పట్టించుకుంటున్నారా అంటే అది లేదు. దగా పడుతున్న రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఇంటిని ముట్టడించింది. నిరసనపై పోలీసులు విరుచుకుపడ్డారు. జోగు రామన్న సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీసీఐ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. పత్తి కొనుగోళ్లలో రోజుకో తీరుగా వ్యవహరిస్తుండటంతో బుధవారం ఆదిలాబాద్ బీజేపీ పార్లమెంటు సభ్యుడు నగేష్ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న ఆధ్వర్యంలో వందలాది మంది నాయకులు కార్యకర్తలు ఎంపీ ఇంటి ఎదుట బైఠాయించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆందోళన చేపట్టారు. సీసీఐ, ఎంపీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నాయకుల రాక విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఎంపీ ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. జోగురామన్నతో పాటు నాయకులు, కార్యకర్తలు రెండు వైపుల నుంచి దూసుకొచ్చి బారికేడ్లను తోసుకుంటూ లోపలికెళ్లే ప్రయత్నం చేశారు. తేమ 12 నుంచి 25% ఉన్న సీసీఐ కొనుగోలు చేయాలని, రైతుల సమస్యలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, లేదంటే తక్షణమే రాజీనామా చేయాలని ఎంపీ నగేష్ను ఉద్దేశిస్తూ ప్లక్కడ్డలు ప్రదర్శించారు. ఎంపీ ఇంటి ఎదుట బైఠాయించిన మాజీ మంత్రి జోగురామన్నను పోలీసులు తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ తోపులాటలో బీఆర్ఎస్ నాయకుడు నారాయణ కాలికి గాయమై రక్తస్రావమైంది. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను పక్కకు నెట్టి రామన్నను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా కార్యకర్తలు నిలవరించారు. పోలీసులు రామన్నను అరెస్టు చేసి పోలీసు వాహనంలో తీసుకెళ్తుండగా కార్యకర్తలు అడ్డుకోబోతే వారిని పక్కకు తొలగించి రూరల్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిళ్లపై రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి రామన్నను విడుదల చేయాలంటూ ఠాణా ఎదుట ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి జోగురామన్నతో పాటు మరో 40 మంది నాయకులు, కార్యకర్తలపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అరెస్టు అనంతరం సొంత పూచికత్తుపై వారిని విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ రైతులకు అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. బీజేపీ ఎంపీ నగేష్ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. కేంద్రంలో వారి పార్టీనే అధికారంలో ఉందని కేంద్ర మంత్రులతో మాట్లాడి సీసీఐ కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా చూసే అవకాశాలున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. రైతులకు అండగా ఉండాల్సిన సీసీఐ కార్పొరేట్ వ్యాపారం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. మద్దతు ధర 8,110 రూపాయలతో సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో రైతులు, ప్రైవేట్ వ్యాపారులకు 6,200కు విక్రయించి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రామన్న. సీసీఐ 18% తేమ ఉన్న కొనుగోలు చేపట్టాలని, అదేవిధంగా ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కాకుండా 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సీసీఐ షరతులు లేకుండా మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేసే వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు జోగురామన్న. స్పష్టంగా ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీసీఐ సంస్థ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతులకు అసలు పంటలే పరేషాన్ తోటి పండిస్తుంటే తేమతో సంబంధం లేకుండా పత్తిని కొనాలని చెప్పి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం చాలా రోజులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఇది ఎంపీ గారు పట్టించుకుంటే, కేంద్ర ప్రభుత్వం ఎంపీ గారు తీసుకపోతే, ఎమ్మెల్యే ఇక్కడ భారతీయ జనతా పార్టీ, ఎంపీ భారతీయ జనతా పార్టీ, వాళ్ళు అనుకుంటే ఇది సాధ్యమవుతుందని చెప్పి మేము చాలా సందర్భాలకు వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం తేమ 12 కంటే ఎక్కువ ఉంటే కొంటలేరు. ఇలా 6,200, 300 తోటి మొత్తం ప్రైవేట్లు అమ్ముకుంటా ఉన్నారు. ఒకటి. రెండోది, తేమతో పాటు గతంలో 12 గుంటలు రైతు దగ్గర కొంటే ఇలా 7 గుంటలకు తగ్గించడం రెండోది. మన దేశం యొక్క రైతుల్ని మొత్తం ఇక నడ్డి విరిచేయాలనే ఉద్దేశంతో ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇలా ఖచ్చితంగా తేమతో సంబంధం లేకుండా సీసీఐ కొనాలా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో పత్తి రైతు నిండా ఆగమవుతున్నాడు. పత్తి రైతుకు మద్దతుగా బీఆర్ఎస్ కదం తొక్కింది. ఇప్పటికైనా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేపట్టి రైతులకు మద్దతు ధర చెల్లిస్తారేమో చూడాలి.